పడంచెరు నియోజకవర్గ నాయకులకు అందరికీ, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలుడు. నిన్న మొన్న గత 3 రోజుల నుంచి నడుస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మా యొక్క ఎమ్మెల్యే పడంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి పైన రాస్తున్న వార్తలు మీకు అందరికీ తెలిసిందే. మీరంతా గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా రాస్తున్నారు. ఒక చిన్న ప్లాట్ విషయంలో, పడంచెరులో జరిగిన చిన్న ప్లాట్ విషయంలో దాన్ని ఎమ్మెల్యే గారి అండదండలు ఉన్నాయని చెప్పేసి పత్రికల్లో రాయడము, సంతోష్ నాయక్ అనే వ్యక్తి చాలా అది అబద్ధకరము. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే పైన కేసు పెట్టడం అనేది ఇంకా చాలా దురదృష్టకరము. ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి కాడని చెప్పేసి పడంచెరు యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అతను ప్రజలందరికీ హెల్ప్ చేసే వ్యక్తి మన గూడెం మహిపాల్ రెడ్డి గారు. ఈ సంతోష్ అనే వ్యక్తి ఈ విధంగా రాయడము వార్తలు అవాస్తవం, తప్పు పడుతూ ప్రతి ఒక్కరు. ఇంకా ఏ పేపర్లో ఏ మిత్రులు, ఏ పత్రికా మిత్రులు రాయలేరే, నువ్వేందో రాశావు అంత ఎన్ని సంవత్సరాలు రాస్తావు? 3 సార్లు, ఇప్పటికీ 3 సార్లు రాశావు. సంతోష్ నాయక్ గారు మీకు గట్టిగా చెప్తా ఉన్నాము, దయచేసి ఇలాంటి మాటలు రాయడము, ఇలాంటి నీ చేతిలో పెన్ను ఉందని చెప్పేసి పేపర్లు రాయడము, ఒక ఎమ్మెల్యే గారి గురించి ఈ విధంగా చేయడము అనేది చాలా పొరపాటు. దాన్ని నువ్వు మానుకుంటే బాగుంటుంది. మీకు మంచిగా చెప్పడం, మీకు సోదరునిలాగా చెప్తా ఉన్నా నేను. నువ్వు 3 సార్లు, ఇప్పటికీ ఇది 3వసారి రాయడం. నువ్వు ఇప్పటికీ 2 సార్లు చూసాము. ఊరుకున్నామైనా నువ్వు బంద్ చేసుకుంటేమని చెప్పేసి ఆయన బంద్ చేసుకోవడంలే. ఈ మొన్న రాశావు ఎమ్మెల్యే ఆ ప్లాట్ పైన ఎమ్మెల్యే హస్తం ఉందా? ఏ విధంగా హస్తం ఉంది ఎమ్మెల్యేది? చూసావా నువ్వు? తెలుసా నీకు అసలు? నీవు వార్తా పేపర్లకు వచ్చి ఎన్ని రోజులైంది? నీ ఆస్తులు ఎంత? కిషాడ్పేటలో కట్టుకున్న నీ ఆస్తి ఎంత? 4 కోట్ల బిల్డింగ్ కడతావా? 4 కోట్ల బిల్డింగ్ ఎట్లా కడతావు? ఏ విధంగా కట్టావు చెప్పవు సార్? నువ్వు ప్రజలకు చెప్పుకొస్తాము, కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరూ చెప్పును. 4 కోట్ల బిల్డింగ్ ఏ విధంగా, ఎంతమంది దగ్గర వసూలు చేస్తావు డబ్బులు? నువ్వు ఎంతమందిని బ్లేమ్ చేస్తా ఉన్నావు, ఎంతమంది భయపెడతా ఉన్నావు డబ్బులు ఇవ్వమని చెప్పేసి. నువ్వు నీదొక న్యాయమాని పత్రిక. అంతమంది పత్రికా సోదరులు ఎంతోమంది, నా మిత్రులు, చాలామంది మిత్రులకు అందరికీ నమస్కారం. చాలామంది మిత్రులకు అంతమంది రాలేరే. నువ్వే పర్సనల్గా రాస్తావా ఎమ్మెల్యే గారి గురించి? ఎమ్మెల్యే గారు ఎట్లాంటి వ్యక్తి? ప్రతి ఒక్కరికి సాయం చేసే వ్యక్తి. అర్ధరాత్రి 1 గంటకు ఆయన హెల్ప్ చేసే వ్యక్తిగా ఉన్న వ్యక్తి. పొద్దున 6 గంటల వస్తుంది, రాత్రి వరకు వర్క్ చేస్తూ ఉన్నాడు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. టోటల్గా ఎంతోమందికి సాయం చేశాడు, ఎంతోమంది ఆదుకున్నాడు. అట్లాంటి వ్యక్తి పైన మీరు బురద తెల్లడం మంచి పద్ధతి కాదు. సంతోష్ నాయక్ గారు మీకు చెప్తా ఉన్నాను నేను, ఒక సోదరులాగా. ఈ విధంగా రాయడం అనేది చాలా పద్ధతి కాదు. నువ్వు దాన్ని తీసుకుపోయి ఎస్సీ కేసు పెట్టడం అనేది కాదు. నిన్ను ఎమ్మెల్యే గారు తిట్టలేరు. నువ్వు లంబాడు, నువ్వు అదే అని చెప్పేసి జాతి విమర్శించి తిట్టలే. దాన్ని పెట్టి నువ్వు ఒక కేసు పెట్టడం అనేది పద్ధతి కాదు. ఇలాంటి మానుకు నీకు హెచ్చరిస్తూ ఉన్నాం మేము. నీకు కొంచెం ఆలోచించి ఇలాంటి చెయ్యు. ఇంకోటి, మన కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా అభివృద్ధి పనులు చేశారో నీకు తెలుసు, ఎవరు చేశారనేది. మన గూడెం మహిపాల్ రెడ్డి తప్ప, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి తప్ప, మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తప్ప, మన కార్పొరేటర్లు తప్ప ఎవరు చేయలేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎమ్మెల్యే గారి పైన బురద జల్లే విషయము ఈ విధంగా పేపర్ రాస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? నీకు ఏ విధంగా అనిపిస్తుందా అలా రాస్తే? నీకు ఎమ్మెల్యే గారి అసలు ప్లాట్లో ఉందా? అది తెలుసా నీకు కరెక్ట్గా? 3 సార్లు రాశావు, ఇప్పటికి 2 సార్లు రాశావు, ఇది 3వసారి. ఎమ్మెల్యే అంటే ఏదైనా అన్నా అంటే నేను ఉన్నా అనే విన్నలాంటి వ్యక్తి ఉన్న వ్యక్తి మా గూడెం మహిపాల్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి పైన బురద జల్లదు. సంతోష్ నాయక్ గారు, మీరు దయచేసి మీ యొక్క బయోడేటా మొత్తం బయటికి తీస్తూ ఉన్నాము. ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాము. 4 కోట్ల బిల్డింగ్ కిషాడ్పేట పటేల్ కూడా ఎలా కడతా ఉన్నావు నువ్వు? నీకు డబ్బులు ఎక్కడి? నువ్వు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చావు. నువ్వు 4 కోట్ల బిల్డింగ్ ఎక్కడిది నీకు? ఈ పత్రికా సోదరులు, మా సోదరులు చాలామంది ఉన్నారు, చాలా పత్రికల సోదరులు. నా యొక్క అందరికీ నమస్కారం. సోదరులారా, మీరు మీ చిన్న బిల్డింగ్లో ఉంటున్నారు అందరూ. ఈయన మాత్రం సంతోష్ నాయక్ గారు 4 కోట్ల బిల్డింగ్ కడతా ఉన్నాడు పటేల్గూడ గ్రామంలో.
ఎక్కడ నాకు ఆస్తిందాక నా ఆస్తి వచ్చింది? అందరిని బెదిరిస్తావు, ఎంతమందిని బెదిరిస్తావు నువ్వు? ఎమ్మెల్యేనే బెదిరిస్తావు నువ్వు. ఎమ్మెల్యే చిన్న మాట అన్నందుకు మందలించాడు, నేను ఎమ్మెల్యే తిట్టలే, మందలించాడు. 2 సార్లు చెప్పాను నీకు, సంతోష్ ఈ విధంగా మానుకోను, మాటలు రాయడం నీ చేతిలో పెన్ను ఉందని చెప్పేసి రాయడం మానుకో. డబ్బులకు అడుగుతావా? డబ్బులకు ఎగబడి ఈ విధంగా రాస్తూ ఉంటావు నువ్వు. ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటావు నువ్వు? ఎమ్మెల్యే గారే ప్రతి ఒక్కరు కాన్స్టిట్యున్సీలో ఎవరు అన్న ఆయనను విమర్శించే వ్యక్తి ఒక్కరు లేడు, ఒక్క పేపర్ లేదు, నువ్వు తప్ప. ఫస్ట్ న్యాయం అనిపిస్తుందా? తప్పు ఏ విధంగా ఉంది ఇది నీకు? ఎస్టీకి కేసు పెడతాను అతని మీద. మేము చాలా దీన్ని దూషిస్తూ ఉన్నాము. నీ పైన గిట్ట మేము చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. మేమందరం చాలా కాన్స్టిట్యూన్సీ వైజ్గా వెళ్తాము. మేము టోటల్గా ఇప్పటివరకు మా మిత్రుడు శంకర్ నాయక్ గిట్ట మాట్లాడారు. దాని గిట్ట మీరు చూడు, అర్థం చేసుకో. అట్లా ఉంటే ఒకవేళ దయచేసి పత్రికలు ఉంటే ఉండు, మీరు లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం మాత్రము, తప్పుడు రాతలు మాత్రము పేపర్ రాయదని చెప్పేసి నీకు ఒకసారి నాకు సోదరంగా చెప్తా ఉన్నా నేను. దయచేసి మొన్న మల్లన్న మాట్లాడుతూ ఉన్నాడు, మల్లేష్ అని పేరు, మల్లేష్ మల్లన్న అని పేరు పెట్టుకున్నాడు. మన ఎమ్మెల్యే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏందో ఆయనకి ఏం తెలుసు అసలు అర్థం కాదు. అసలు ఆయన గురించి ఆయన స్టోరీ అని చెప్తా ఉన్నాము. ఒక్కసారి వినండి చిన్నగా. కాళ్ళీరా కొడతావా? నేను ఫోన్ చేస్తున్నాను నీకు. మళ్ళా మాట ఒక్కసారి వినండి. ఆయన గత బ్యాక్గ్రౌండ్ చరిత్ర నేను చెప్తాను, మాట్లాడినాక ఆయన చరిత్ర నేను చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు పటాన్చేరి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తున్నా. హలో, మైపాల్ రెడ్డి గారా అండి, ఎమ్మెల్యే గారా? కత్తులు కటార్లు అన్ని తయారు పెట్టుకుండా నరికేటందుకు కత్తులు కటార్లు అన్ని తయారు పెట్టుకుండా మీ ఎమ్మెల్యే విలేకరిని నరికేటందుకు. నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నాడు? కత్తులు గిత్తులు అన్ని తయారు పెట్టుకుండా ఇవాళ నరుకుతాడా? మరి ఎట్లా, ఏ టైంకు నరుకుతాడు అడుగు. కట్ చేసాను. ఒక నువ్వు వచ్చేది ఉండే లైవ్లోకి, కానీ సరే. ఇది ఒక జర్నలిస్ట్ని బెదిరిస్తున్నటువంటి మాట. ఎమ్మెల్యే కానీ ఎవడైనా కానీ జర్నలిస్టుల తెరువు వస్తే, పాతకాలం జర్నలిస్ట్ సోదరులారా, పాతకాలంలో జర్నలిజం ఎట్లుండేదో ఆ రోజుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ రోజు ఖచ్చితంగా రావాలి. ఎమ్మెల్యే అయితే వార్త రాస్తే నరుకుతావు, నరుకుతావా మైపాల్ రెడ్డి? ఎన్ని గుండెలు ఉండాలి నీకు? ఒక ఎస్టీ బిడ్డ విలేకరి బెదిరించి నరుకుతా రికార్డు చేసుకోరంటావు. మళ్ళా ఇదే విలేకరులు తలుచుకుంటే ఏడ మొదలైందో ఆడికి పోతావు. ఏమనుకుంటున్నావు? తమాషా చేస్తున్నావా? చూస్తావు కదా, ఇక మా జర్నలిస్టుల సంగతి ఎట్లుంటుందో కూడా చూస్తావు. ఇది తీర్మాన మల్లన్న గారి మాట ఏ విధంగా అర్థమైందో మీకు వాడే భాష తీరు, అది భాష ఆయన ఏ విధంగా మాట్లాడిండో, మల్లేష్ గారు మల్లన్న గారు ఏ విధంగా మాట్లాడారు ఇప్పుడు మీరు అందరు విన్నారు. ఆయన చరిత్ర ఇంతకుముందు చూస్తే అసలు ఆయన చరిత్ర ఏ విధంగా ఉంటుందంటే చెప్తాను నేను. ఆయన మొత్తం స్టోరీ నాకు మొత్తం తెలుసు. ఆయన దగ్గర అసలు ఒక రూపాయి నయా పైసా ఉండని వ్యక్తి ఒక మల్లేష్, ఆయన పేరు మల్లేష్. ఆయన ఇప్పుడు V6లకు పోయి ఏమో కేసీఆర్ విమర్శించడము, డ్రామారావు అనడము, కవితక్కను నవతక్క అనడము, హరీష్ రావును గిరీష్ రావు అనడము, ఈ విధంగా సంస్కారం లేని వ్యక్తి ఈయన మల్లన్నను యాంకర్గా V6 వాళ్ళు యాంకర్గా తీసుకొని ఈ విధంగా మాట్లాడిపిస్తే ఏ విధంగా ఉంటుంది? సర్వ సమాజము తలవంచుకునేలా ఉంటుందండి V6 వాళ్ళకి. అసలు అర్థం కాదు. ఏ మాటలు అయినా అసలు నరుకుతావా అని చెప్పేసి నా కొడకనా
నా కొడుకు అంటవా నువ్వు ఎమ్మెల్యే గారిని? అన్నా మల్లేష్ జాగ్రత్త చెప్తున్నాను మీకు. మళ్ళన్నా నీకు మరీ హెచ్చరిస్తున్నా నేను. ఎస్టీ బిడ్డ అంటే అన్నంత మాత్రాన ఎస్టీ కారు. నీతి నిజాయితీ. ఎస్టీ అంటే సేవాలాల్కి గురువుగా బోధించే వాళ్ళు ఎస్టీ అవుతారు. మనిషిని ఎస్టీ ఉంటారు, ప్రతి ఒక్కరు ఎస్టీ ఉంటారు. నిన్ను అభిమానించే వాళ్ళు ఎస్టీ ఉంటారు, ఎమ్మెల్యే గారిని అభిమానించే వ్యక్తులు కూడా ఎస్టీ ఉంటారు. నువ్వు కులాలకి మధ్యలో ఎస్టీ అనే పేరు ఎక్కడా వాడలేడు. నువ్వు లైవ్ చూసుకో. ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు మా దగ్గర కూడా ఉన్నాయి. ఆ వీడియో కూడా నీకు పంపిమంటే పంపిస్తా. కులాన్ని దూషించి ఎక్కడా మాట్లాడలేడు, వ్యక్తిగతంగా మాట్లాడిండు. నువ్వు సంతోష్ అనే మాట వాడాడు. నువ్వు వచ్చి మాట్లాడుకోమన్నాడు. రాకపోతే ఒక అన్నలాగా వచ్చి నీకు మందలిస్తా అన్నాడు, నీకు కొడతా అన్నాడు, నరక్తా అన్నాడు. వాస్తవం సంతోష్ నాయక్కి మాట్లాడతానే నువ్వు ఎస్టీ అని చెప్పి ఎమ్మెల్యే గారిని కొడక అని సంబోధిస్తున్నావు. ఆ విధంగా సంబోధించడం చెప్తే న్యాయం, ప్రజాప్రతినిధులు మాట్లాడితే అన్యాయమా? మొదటిదాకా ఏ విధంగా ఉండే పార్టీకైనా చేసుకో అన్నా. మల్లేష్ ఏ విధంగా ఉండే ఒప్పు కొట్టు, ఎవరు కాదన్నారు. మొదటిదాకా నీ పరిస్థితి వేరే, వ్యక్తిగతం వేరే. మొదటిదాకా నీ పరిస్థితి ఏ విధంగా ఉండే? రఘునందన్ మాట్లాడారు చనిపోయిన రాజశేఖర రెడ్డి గురించి. రాజశేఖర రెడ్డి అభిమానులు చాలా ఉన్నారు తెలంగాణలో. ఆ విషయం నీకు తెలియదు, అది తెలిసి మాట్లాడుకో. బరాబర్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే వ్యక్తులు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఏ సోదరుడైనా కేసీఆర్ని కంపల్సరీ గౌరవిస్తారు. మన సెటిలర్స్తోనే ఈ 111, 112, 113 డివిజన్ 3 సీట్లు హరీష్ రావు గారి నాయకత్వంలో కార్పొరేటర్గా సెటిలర్స్ కల్పించారు. మళ్ళా నువ్వు నిజాలు చేసుకొని మాట్లాడు, తెలుసుకో. మైపాల్ రెడ్డి గురించి తప్పుగా మాట్లాడొద్దు. మైపాల్ రెడ్డి గురించి తప్పుగా మాట్లాడితే పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న ఏ కులప వ్యక్తి అయినా, ఏ ప్రజాప్రతినిధికి మాట్లాడినా ఓర్చుకుంటారేమో, కానీ గూడెం మైపాల్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మలేష్ గారు మొన్న పటాన్చెరు నియోజకవర్గంలో 3 కార్పొరేటర్స్ గెలవడం జరిగింది. అది కేసీఆర్ చాలా అభినందించారు. ఎమ్మెల్యే గారిని, గూడెం మైపాల్ రెడ్డి గారిని ఆ దృష్టిలో పెట్టుకొని చాలామంది కక్కసమ్ముడు ఉంది చాలామందికి. మలేష్ గారు మీరు ఇంతకుముందు ఏ విధంగా తిరిగేవాళ్ళు? ఒక స్కూటర్ బాగా చేతక మీద తిరిగేవాళ్ళు. మీ చరిత్ర ఏంది తెలియదా నాకు? మీ చరిత్ర ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? మీరు అందరు చెప్తలే, మీ గురించి పర్సనల్గా మాట్లాడుతున్నా. మల్లేష్ గారు ఇప్పుడు మళ్ళా నన్ను నువ్వు అది పెట్టుకున్న పేరు ఓకే, రైట్, ఓకే. మల్లేష్ గారు నేను చెప్తా ఉన్నా, నువ్వు కొడక నరుకుతావా? ఆ విధంగా బెదిరించడం మంచి పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే గారు మన సంతోష్ నాయక్ గారికి ఆ విధంగా మాట్లాడితే నువ్వు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు? ఇది నీ మాట ఏ విధంగా ఉంది? ఫోన్ చేస్తావా? ఫోన్ చేసి డైరెక్ట్ ఫోన్ చేసి చాకులు నరుకుతూ ఉండా, చాకులు తీస్తూ ఉండా, నా కొడక ఏం చేస్తుండు, లైన్లోకి వస్తే చూస్తూ ఉంటావు వాని పని అంటావా నువ్వు? ఇదే అని మాట్లాడేది. మల్లేష్ జాగ్రత్త, నోరు కంట్రోల్ చేసుకో. కేసీఆర్ పైన కదా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. హరీష్ రావు పైన మాట్లాడుతున్నావు, కేటీఆర్ పైన మాట్లాడుతున్నావు, కవితక్క పైన మాట్లాడుతున్నావు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి నీకు చెప్తా ఉన్నాం పర్సనల్గా. నీకు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండను. ఏ స్థాయి నుంచి వచ్చినావో మాకు తెలుసు అందరికీ. నువ్వు అర్థమవుతుందా? బజాజ్ చేతక మీద తిరిగేవాడివి నువ్వు. ఫిలిం నగర్లా, ఇందిరానగర్లా, అక్కడక్కడ చుట్టూ మొత్తం అంతా నీ చరిత్ర నాకు తెలుసు మొత్తము. నేను కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నేను. నువ్వు ఎప్పుడో ఏదో ఛానల్కి పోయి ఆ విధంగా మాట్లాడాలంటే కుదరదు, ఎవరు ఒప్పుకోరు దానికి. దయచేసి మాటలు మానుకో. టీఆర్ఎస్ పైన బురదల్లు మాట్లాడుకో. ఎవరికైనా అమ్ముడు పోయినావా ఆ విధంగా చెప్పు. నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం మేము. ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు? ఆ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు? ఏందది? మీడియా గౌరవం ఇవ్వవా? టీవీలకు గౌరవం ఇవ్వవా? మేము ఇస్తలే, గౌరవం ఇస్తలే మేము. ఏందది నువ్వు మాట్లాడే మాటలు? సంతోష్ నాయక్ పైన ఏమాడు ఎమ్మెల్యే గారు చెప్పిండు. 2 సార్లు రాశారు పేపర్లో సంతోష్ నాయక్ గారు. 3వసారి రాయడము అది న్యాయమేనా నీకు? యాంకర్గా పనిచేస్తున్నావు ఇప్పుడు నువ్వు. నీ తెలియదా నీకు? నువ్వు చిన్న పిల్లగాని వాను. మోడాక ఎట్లా తిరుగుతుంటావు నువ్వు? ఎక్కడున్నావు మోడాకను? జాగ్రత్త, కొంచెం ఆలోచించి మాట్లాడు మల్లేష్. చెప్తా ఉన్నా నీకు, హెచ్చరిస్తూ ఉన్నాం మేము.
ఇట్లాంటి మాటలు వద్దు, ఇట్లాంటి మాటలు బంద్ చేసుకో. టీఆర్ఎస్కు ఆపోజిట్గా నువ్వు మాటలు బంద్ చేసుకో. టీఆర్ఎస్ గవర్నమెంటు మన తెలంగాణ రాష్ట్రం కానీ రాష్ట్ర టోటల్గా ఏ విధంగా పనిచేస్తుందో, కేసీఆర్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, హరీష్ రావు మంత్రులందరూ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, అది గుర్తుపెట్టుకుని దయచేసి మాట్లాడును. తప్ప వేరే విధంగా మాట్లాడద్దు అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. అందరికీ నమస్తే. మన ఆడబిడ్డలు మాట్లాడతారు మైపాలన గురించి. మన ఆడబిడ్డలు కొందరు ఉన్నారు మాట్లాడుతూ ఉంటారు. అది మంచితనం గురించి